హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా ఈజీగా ఫాస్ట్గా చేసుకునే ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నామండి. సో దానికోసం నేను ఒక 4 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని ఎగ్ పైన ఉండే తొక్క తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులో ఈ విధంగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. సో మనం ఫస్ట్గా తీసుకున్న ఎగ్స్ని ఈ విధంగా నేనైతే కట్ చేసుకుని పెట్టుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే మీరు ఎగ్ ఎల్లో తీసేసి వైట్ని మాత్రం మసాలా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. సో తర్వాత మన ఆనియన్స్ ఈ విధంగా వేగిపోయాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా కొరియాండర్ పౌడర్ వేసి బాగా ఈ మసాలాస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఎగ్ని కూడా ఈ మసాలాస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలనుకుంటే ఎగ్ ఎల్లో తీసేసి వైట్ని మాత్రం ఫ్రై చేసుకోవచ్చండి. సో ఈ విధంగా చక్కగా ఉల్లిపాయని ఫ్రై చేసేసుకున్నాక దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే. చూసారు కదా, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. సో కుక్ అయ్యాక ఈ విధంగా దగ్గర పడుతుందండి మన గ్రేవీ. ఈ స్టేజ్లో మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఎగ్ని యాడ్ చేసేసుకోవాలి. ఎగ్ పీసెస్ని నేను ఎల్లో కూడా యాడ్ చేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే తీసేసేయచ్చండి. సో ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి కర్రీ అంతా. ఇలా యాడ్ చేశాక ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. బికాజ్ మనం ఫస్టే ఎగ్స్ని బాయిల్ చేసాం కదండి. సో చూసారు కదా, ఈ విధంగా నేను తురుముకొని ఉంచుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. సో అందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, లవ్ యూ ఆల్. బాయ్.